బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని వైసీపీ టార్గెట్ చేసింది. మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి చాటుగా పిల్లులు పెడుతున్నారా అంటూ పవన్ ని విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. పవన్ గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీస్ కి 82,14,000 రూపాయలు ఖర్చు చేయబోతున్న కూటమి ప్రభుత్వం అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఈ ఏడాది జూలై 1 నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు మధ్య పారిశుద్ధ్య సెక్యూరిటీ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం 82,14,471 రూపాయలను మంజూరు చేసింది. అసలు విషయానికి వస్తే ఈ ఏడాది జూన్ 12న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్ర సచివాలయంలో ఆయనను ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు పనులు కొంత ఆలస్యంగా పూర్తయ్యాయి. ఈలోగా పవన్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలోనే బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో అధికారిక విధుల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత పవన్ ఎక్కువగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలోనే సమీక్షలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 3 నెలల కాలంలో పవన్ కేవలం 3 రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో ఉన్నారని, నెలకు 9,12,719 చొప్పున 9 నెలలకు ప్రభుత్వం 82,14,471 రూపాయలను మంజూరు చేయటం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తుంది. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పారిశుద్ధ్య పనులకే ఇంత భారీ మొత్తం కేటాయించడం ఏంటని విమర్శలు గుప్పిస్తుంది. అయితే గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీస్ నిర్వహణకు 82,14,000 మంజూరు చేసినప్పటికీ అవి కేవలం పారిశుద్ధ్య సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది కోసం విడుదల చేసిన నిధులని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన ఆఫీస్కి ₹1 కూడా వద్దని గతంలో స్టేట్మెంట్ ఇచ్చినట్లు పవన్ గుర్తు చేశారు. దీంతో వైసీపీ విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లయిందని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త ఫర్నిచర్ ఏం కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయగల వాళ్ళు ఉంచండి అన్న. కొత్త ఫర్నిచర్ ఏం కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. నాకే ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పుడు చూసుకుంటే అటు ఏపీలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి 82,14,000 రూపాయలు అధికంగా వినియోగిస్తున్నారని చెప్పి కూడా క్యాంప్ ఆఫీస్ కి అటు వైసీపీ ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇంతకుముందు పవన్ చెప్పారు కదా నాకు ఎటువంటి ఇది అవసరం లేదు అని చెప్పి, అయినా కూడా వైసీపీ ఈ విధంగా కామెంట్స్ చేయడం, పోస్టులు చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పవన్ నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుంది? మొత్తం మీద చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి సంబంధించి క్లీనింగు, పారిశుద్ధ కార్మికులు, అలాగే ఏదైతే అటెండర్లు, సిబ్బంది కోసం మాత్రమే 82 లక్షల రూపాయలు నిధులు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఇది సర్వసాధారణంగా కూడా ఏ ప్రభుత్వంలో అయినా సరే, ఏ అధికారికైనా సరే దానికి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడిన మాటలు తన కార్యాలయానికి సంబంధించి ఎటువంటి ఫర్నిచర్ కానీ ఎటువంటి నిధులు కానీ అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఎందుకు ఈ 82 లక్షల రూపాయలు కేటాయించాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి కూడా ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. అయితే దీనికి వైఎస్ఆర్సీపీ ప్రశ్నించిన దానికి సంబంధించి కూడా జన సైనికులు చాలా తీవ్ర స్థాయిలో కూడా ఘాటుగా స్పందించారు. ఇటీవల మహిళా కమిషన్కి సంబంధించి ₹1,00,000 జీతం ఇస్తే ₹1,00,000 నెలకి అదనంగా అటెండర్లకి వాటికి కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలామంది కార్మిక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, అటెండర్లు వీరందరికీ సంబంధించి కూడా కేటాయింపులు జరుగుతున్నాయి. ఆయన ఆఫీస్ కార్యాలయానికి సంబంధించి ఫర్నిచర్ విషయంలో కానీ, ఏసీల విషయంలో కానీ, మిగిలిన విషయంలో కానీ ఎక్కడైనా సరే ఆయన కొనుగోలు చేస్తే దాన్ని విమర్శలు చేయాలి కానీ ప్రతిదాన్ని కావాలనే భూతత్వం విమర్శలు ఎంతవరకు సమంజసం అనేది జన సైనికులు అయితే వైఎస్ఆర్సీపీపై తీరుపై మండిపడుతున్నారు. మరొకవైపు వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఎక్కడా ₹1 అవసరం లేదు, తాను జీతం కూడా తీసుకొని ఫర్నిచర్ విషయంలో కానీ, మిగిలిన విషయంలో కానీ, కార్యాలయ మరమ్మతులు ఏమీ వద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఎందుకు నిడుదల విడి చేశారనేది మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తున్న ప్రశ్నగా కూడా కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థాంక్యూ శివ.